ఈరోజు మనము పీసీఓడి ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్. పీసీఓడిలో మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏముంటుంది అనంటే ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ రావడము, లేదా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండ్ ఇంకా యానోవ్యులేటరీ సైకిల్స్ అని అంటాం. అంటే గుడ్డు విడుదలవ్వడంలో ప్రాబ్లమ్స్ అలాంటివి తరచుగా చూస్తాం. సో, ఫస్ట్ మనం మెయిన్‌గా ఆ పేషెంట్‌కి అసలు ఈ 3 క్వాలిటీస్ ఏమైనా సూట్ అవుతున్నాయి, మూడిట్లో అట్‌లీస్ట్ 2 క్వాలిటీస్ అన్నా ఫిట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అలా అలా ఉన్నాయనుకోండి, పేషెంట్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ స్కాన్ చేసుకుంటాం. స్కాన్‌లో నీటి బుడగల్లాగా ఉన్నాయా లేదా చూసుకుంటాం. అలాగే వాళ్ళకి పీరియడ్ వచ్చిన సెకండ్ డే కొన్ని హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ప్రొలాక్టిన్, దాంతో పాటు థైరాయిడ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా చూస్తాం. అలాగే వాళ్ళ బీఎంఐ ఎంతుంది అనేది చూస్తాం. అంటే బాడీకి, మన హైట్‌కి బాడీ వెయిట్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తాము. నార్మల్‌గా 18-25 ఉండాలండి. సో, దానికంటే ఎక్కువగా ఉంది అనంటే ఓవర్ వెయిట్ గానీ, లేదా ఒబెసిటీ గానీ అని అంటాం. సో, ఇయన్నీ పారామీటర్స్ ఒకసారి మనము చెక్ చేసుకొని అన్నీ కోరిలేట్ చేసుకుంటాము. ఇందులో పేషెంట్ అనేది ఫిట్ అవుతున్నారు అని అనుకోండి, వాటికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో, ఫస్ట్ ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని అనుకోండి, ఎల్‌హెచ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకోండి, దాన్ని మనము డౌన్ రెగ్యులేట్ చేసుకుంటాం. ఒక 1 మంత్ కానీ, 2 మంత్స్ కానీ డౌన్ రెగ్యులేట్ చేసుకొని, ఆ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అయ్యేలాగా చూస్తాం. అలాగే మనం వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. వెయిట్ అనేది కొంచెం తగ్గాల్సి ఉంటుంది. అది కూడా గ్రాడ్యువల్ వెయిట్ లాస్, లైక్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్‌లో లూజ్ అవుతే ఒక 3 మంత్స్ టైంలో సరిపోతుంది. అదొకటి. అలాగే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా ఉంటే అవి మనం రెగ్యులర్‌గా వచ్చేలాగా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫస్ట్ దీంతో పాటుగా మనం వాళ్ళకి ఏం చెప్తాము అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చెప్తాము. అదే వెయిట్ రెడ్యూస్ చేసుకోవడం, దాంతో పాటుగా ఏమైనా ఎక్సర్‌సైజెస్ కానీ, ఏరోబిక్స్ గానీ, జుంబా టైప్ లేదా యోగా ఇలాంటి ఎక్సర్‌సైజెస్ మినిమమ్ అట్‌లీస్ట్ 3-4 డేస్ పర్ వీక్‌లో ఉండేలాగా చూసుకుంటాం. సో, ఇవన్నీ చేంజెస్‌తో పాటుగా అప్పుడు కూడా సెట్ అవ్వట్లేదు, మనం అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అవ్వట్లేదు అని అనుకోండి, దెన్ విల్ గో ఫర్ ట్రీట్మెంట్ లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ అనేది మనం ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. బేసిక్ లెట్స్ గో విత్ ఓవ్యులేషన్ ఇండక్షన్. అంటే మనం వాళ్ళకి మెడిసిన్స్ పెట్టుకొని ఎగ్స్ అనేది పెరుగుతుందా లేదా అనేది చూసుకుంటాం. రెగ్యులర్‌గా ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసుకుంటా. ఫాలిక్యులర్ స్టడీలో మనకి ఎగ్స్ ఎప్పుడు పెరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి, ఆ టైంలో మనం కలిసి ఉండండి అని చెప్తాము భార్యాభర్తల్ని. సో, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మనకసలు ఓన్లీ మెడిసిన్స్ తోటి ఏం అవ్వట్లేదు అనంటే, మెడిసిన్స్‌తో పాటుగా మనం కొన్ని ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా పెట్టుకొని సైకిల్ ట్రాకింగ్ చేసుకుంటాము. లైక్ ఫాలిక్యులర్ మానిటరింగ్ ఇందాక చెప్పినట్టునే ఎగ్స్ అనేది పెరుగుతుందా లేదా అనేది చూసుకొని, ఏ టైంలో ఎగ్ మాక్సిమం సైజ్ లైక్ 18-20 సైజ్ రీచ్ అవుతుందో, అప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చుకొని ఆ టైంలో కలిసి ఉండండి అని చెప్తాము. అట్లా బేసిక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఒక 4-5 మంత్స్ కానీ, లేదా మాక్సిమం 6 మంత్స్ చూసేసి అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దెన్ విల్ గో ఫర్ ఐయుఐ. ఐయుఐ కూడా సేమ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ లాగానే, కాకపోతే ఎగ్ విడుదలైన తర్వాత హస్బెండ్ స్పెర్మ్స్‌ని గర్భసంచిలో వదులుతాం. ఈ పద్ధతి ద్వారా అనేది మనం ఫస్ట్ 2 మెథడ్స్ అనేది ట్రై చేయొచ్చు. కొంతమంది ఏంటి అనంటే కొంచెం చాలా రెసిస్టెంట్‌గా ఉండి అసలు ఎగ్స్ అనేది కూడా మనం టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ పెట్టినా కూడా అసలు పెరగకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళు మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చేసినా కూడా ఏం రిజల్ట్ లేదు అని అనుకోండి, మనం లాస్ట్ ఆప్షన్ లాగా లాప్రోస్కోపీ కూడా సజెస్ట్ చేస్తాం. ఎప్పుడు అనంటే రెసిస్టెంట్ ఓవరీస్ ఉండి అసలు ఏం రెస్పాన్స్ రావట్లేదు ఎగ్స్‌లో అన్నప్పుడు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని అంటాం. సో, ఆ డ్రిల్లింగ్ ఆ ఓవరీస్‌ని జస్ట్ పంక్చర్ లాగా చేసేసుకొని మనం నెక్స్ట్ సైకిల్ నుంచి మళ్ళీ సేమ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అట్లాంటి ట్రీట్మెంట్‌కి వెళ్ళొచ్చు. లేదు ఈ అన్ని ఆప్షన్స్ ఫెయిల్ అయ్యి అప్పుడు కూడా రెసిస్టెంట్ ఉన్నాయి అనంటే లాస్ట్ ఆప్షన్ ఈజ్ లైక్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని అంటాం. సో, మీ పీసీఓడీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ.